దట్ ఈస్ వాట్ హ్యాస్ ఇన్నేళ్ళు నేను ఇప్పటికీ యంగ్ మదర్ గా నేను ఇక్కడ ఉన్నానంటే ఇట్ ఈస్ నాట్ అ జోక్. దెర్ ఈస్ సంథింగ్ ఎక్స్ ఫ్యాక్టర్ నా దగ్గర ఉంది. జస్ట్ దట్ మై చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ ఏంటంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు నన్ను ఎలా చూడాలో అలాగే చూసారు. ఇంక నుంచి నేను డిసైడ్ అవుతాను నన్ను వాళ్ళు ఎలా చూడాలో నేను డిసైడ్ అవుతాను. ఐ విల్ డిసైడ్. ఐ వాంట్ టు షో ద యాక్ట్రెస్ ఇన్ మీ. ఇప్పుడు దాకా చేసిన సినిమాలు హ్యాస్ బీన్ ఒక మంచి ఫౌండేషన్ ఇచ్చాయి, కొన్ని చాలా మంచి పేరు ఇచ్చాయి, కొన్ని ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి, నాకు బేసిక్ గా ఫినాన్షియల్ స్టెబిలిటీ ఇచ్చాయి. సో ఐ ఆమ్ థ్యాంక్ఫుల్. ఇప్పటిదాకా వాట్ ఎవర్ ఇస్ హ్యాపెన్ ఐఎమ్ గ్రేట్ఫుల్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద ఆపర్చునిటీస్. బట్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్. I will work only the film which is going to satisfy me as an actress. నాకు ఆర్టిస్ట్ గా ఒక సాటిస్ఫాక్షన్ తోటి నేను సెట్ లోంచి బయటికి రాగలగాలి. పడుకునేటప్పుడు ఆ క్యారెక్టర్ గురించి ఆలోచించగలగాలి, హోంవర్క్ చేయాలి, ఒక భయంతో వెళ్ళగలగాలి సెట్ కి. ఐ వాంట్ దట్ కైండ్ ఆఫ్ వర్క్. ఇప్పుడు జిమ్కి వెళ్ళడానికి భయం వేస్తుంది నాకు. భయం షూస్ వేసుకునేటప్పుడే ఐ వాంట్ దట్. సినిమాకి షూటింగ్కి వెళ్ళేటప్పుడు నాకు అలా కావాలి, ఆ భయం ఉండాలి. లేకపోతే ఏమవుతుందనంటే ఒక బ్యాగ్ పెట్టుకుని ఉంటాను, ఏడుపా తీసుకో, నవ్వా తీసుకో. ప్రతిసారి ఒకే కైండ్ ఆఫ్ రోల్స్ చేసేటప్పుడు మొనాటనీ అయిపోతుంది. ఐ హ్యావ్ అన్నిటికీ ఒక బ్యాగ్ పెట్టుకుని ఉన్నాను, ఇది వద్దా సరే ఓకే ఇది తీసుకో, అలా అయిపోయింది. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఐ వాంట్ టు గివ్ బికాస్ నాకు తెలుసు there is a very good actress in me which has not been used so far, and I will want to do good films, good characters. I've done lot of good films. I'm not talking about the good films any part, but I want to do good characters.